మస్తు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రైటర్ నందు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్. ఈ సినిమా టీజర్ ఎలా ఉంది గైస్? టీజర్ ఎలా ఉంది? టీజర్ 10% ఉంటే సినిమా 200% ఉంటుంది. ఇది గ్యారంటీ. ఎందుకంటే చాలాసార్లు చూశాను నేను సినిమా. తనే కథ రాసి చెప్పాడు ఫస్ట్ టైం చంద్రమోహన్. మా రాజేష్ అన్న తమ్ముడు ఒక కథ ఉంది వినాలి అన్నాడు. నేను వెళ్ళా, అప్పటికే 2-3 కథలు వినిపించాడు నరేష్ గారి కోసం. అవి పెద్దగా ఎక్కలేదు నాకు. తర్వాత ఈ కథ వినాలి తమ్ముడు అంటే సర్లే ఏదో ఉంటుందిలే వినేద్దామని వచ్చాను. నిజంగా బ్రో, కానీ అదిరిపోయింది కథ. చంద్రమోహన్, మన డైరెక్టర్ చంద్రమోహన్ అదరగొట్టాడు. నేను సామాజిక వర్గమున నారీ నారీ రైటర్ని నేను. దాంట్లో లాగే దీంట్లో కామెడీ అవసరమయ్యే అన్న పెట్టుకున్నారు నన్ను. థ్యాంక్ యూ అన్న, ఒక హిట్ సినిమాకి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది అల్లరి నరేష్ గారిని చూసండి. అల్లరి నరేష్ గారిలో ఒక 10 years నుంచి అల్లరి లేదు, అల్లరి ఓన్లీ నరేష్ గారే ఉన్నారు సినిమాల్లో. అందరం మనం మిస్ అయిన కితకితలు, బ్లేడ్ బాబ్జీ, బెండప్పరావు ఆర్ఎంపి, సీమశాస్త్రి, సుడిగాడు, ఈ అల్లరంతా ఈ సినిమాలో చూడబోతున్నారు. ఈయనతో పాటు మన పెద్ద నరేష్ గారు కూడా ఇంకా అల్లరి చేస్తారండి. నరేష్ స్క్వేర్ ఉంటుంది ఈ సినిమాలో అల్లరి. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందండి, చూసి కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ని